అసలే లోకల్ బాడీ ఎన్నికలు అటుపై కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీకైనా జెడ్పీ చైర్పర్సన్ కైనా పోటీ మామూలుగా ఉండదు. అందుకే ముందే అధిష్టానం హామీ తీసుకునేందుకు గాంధీ భవన్ కు క్యూ కడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఆ మండలం జెడ్పీటీసీ సీట్ నాకే ఇవ్వండి, అనంతరం జెడ్పీ చైర్పర్సన్ చేయండి అంటూ వినతులు సమర్పిస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టికెట్ కోసం కాంగ్రెస్ లోని గల్లీ లీడర్స్ నుంచి ఢిల్లీ స్థాయి నేతల వరకు పోటీ పడుతున్నారు. అలాంటిది గల్లీ ఎలక్షన్స్ కు ఎంతమంది పోటీ పడతారు? సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్పర్సన్ పదవులకు ఇంకెంతమంది పోటీ పడతారు? వచ్చా ఇవన్నీ ఆలోచించుకున్నారో ఏమో జిల్లాల నుంచి గాంధీ భవన్ కు క్యూ కొడుతున్నారు కాంగ్రెస్ నేతలు. తమ అనుచరుల్ని వెంటబెట్టుకుని వెళ్లి పీసీసీని ప్రసన్నం చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత తనకు మాక్లూర్ జెడ్పీటీసీ టికెట్ కేటాయించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కోరారు. తనకు నిజామాబాద్ జెడ్పీ చైర్పర్సన్ గా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మా యొక్క జిల్లా పీఠంపై బీసీ మహిళ రావడం జరిగింది. ఎందుకంటే అమ్మగారు ఆ జెడ్పీటీసీ పీఠంపై ఉంటే మాక్లూరు మండలానికి ఎంతో ఒక మనోభావానికి ఒక మండలం ఎంతో ఇంకా ముందుకు రావడానికి జరుగుతున్న ఉద్దేశంతో మాక్లూర్ జెడ్పీటీసీ టికెట్ ఈరవత్రి అనిల్ భార్యకు కేటాయించాలని లలిత వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తోంది. ఎంపీపీ పదవుల కోసం కూడా గాంధీ భవన్ స్థాయిలో ముందే రిజర్వ్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. తాము ఒరిజినల్ కాంగ్రెస్ అని ఒకరు, తనకు టికెట్ ఇస్తే పార్టీ మరింత బలపడుతుందని ఇంకొకరు అధిష్టానం దగ్గర విజ్ఞప్తులు చేస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ స్థానాల్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావుల్ని గదుపుతున్నారు.